హలో ఎవరివన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి జీడి పివైక్యూ కోర్సులో భాగంగా మనం యావరేజెస్ అయితే డిస్కస్ చేద్దాం. యావరేజ్ అంటే సగటు అని. ఫస్ట్ కొన్ని నెంబర్స్ ఇస్తారు, యావరేజ్ కనుక్కోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నెంబర్స్ ఏబి ఉన్నాయనుకోండి, యావరేజ్ అంటే యాడ్ చేసి బై 2 చేయాలి. అదే 3 నెంబర్స్ ఉంటే యావరేజ్ అంటే ఏం చేయాలి, మనం యాడ్ చేసి బై 3 చేయాలి. సింపుల్గా యావరేజ్ ఫార్ములా ఏమంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, లేదంటే సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్, సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 3 ఫార్ములాస్ ఉంటాయి. యావరేజ్ ఫార్ములా ఏమి? ఎస్ బై ఎన్. ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఎనీ 2 వేరియబుల్స్ ఇస్తాడు, మనల్ని థర్డ్ వేరియబుల్ కనుక్కోమంటాడు. ఇప్పుడు యావరేజ్ అంటే ఎస్ బై ఎన్. ఎస్ఈ ఫార్ములా ఏఎన్. ఎస్ అంటే ఏమని? ఏఎన్. ఏ అంటే యావరేజ్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ నెంబర్స్ లేదంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఎన్కి ఫార్ములా ఏమి? ఎస్ బై ఏ. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. ద యావరేజ్ వెయిట్ ఆఫ్ గోపాల్, అక్షయ్, అతుల్. చూడండి, గోపాల్, అక్షయ్, అతుల్. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 3 చేయాలి. ఎంత? 46. నెక్స్ట్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ గోపాల్ అండ్ అక్షయ్. గోపాలు, అక్షయ్. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 2 చేయాలి, ఎందుకంటే 2 పర్సన్స్ కదా. యావరేజ్ ఎంత ఇచ్చాడు? 40. నెక్స్ట్ అక్షయ్, అతుల్. యావరేజ్ ఇచ్చాడు. అక్షయ్, అతుల్ సగటు ఇచ్చాడు. ఎంతనిచ్చాడు? 45 అని ఇచ్చాడు. టూ మెంబర్స్ కాబట్టి యావరేజ్ అంటే యాడ్ చేసి బై 2 చేయాలి. ఇంతవరకు గివెన్ డేటా. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? వెయిట్ ఆఫ్ అక్షయ్ అయితే కనుక్కోవాలి. కనుక్కుందాం. ఇక్కడ బై 3, రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 3. జీ ప్లస్ ఏకే ప్లస్ ఏటీ. 46 ఇంటూ 3 ఎంత అంటే 138. జీ ప్లస్ ఏకే ఏమవుతుంది? 2 ఇంటూ 40 80. అక్షయ్ ప్లస్ అతుల్ ఏమవుతుంది? 90 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? అక్షయ్ కనుక్కోవాలి. కనుక్కుందాం. జీ ప్లస్ ఏకే ఎంత? 80. ఇది 80. అతుల్ ఏజ్ ఎంత అవుతుంది? 138లో 80 తీసేయండి, అంటే ఎంత వస్తుంది? 58 కదా. నెక్స్ట్ ఓకే, అతుల్ ఏజ్ అడిగితే 58. నెక్స్ట్ ఏకే ప్లస్ 80 ఎంత? 90 కదా. 90. ఒకవేళ గోపాల్ ఏజ్ అడిగితే టోటల్ 138 కదా. గోపాల్ ఏజ్ అడిగితే 138లో 90 తీసేయండి, ఎంత వస్తుంది? 48 వస్తుందా? నెక్స్ట్ అర్థమైందా? గోపాల్ ఏజ్ అడిగితే 48, అతుల్ ఏజ్ అడిగితే 58. కానీ క్వశ్చన్లో ఏం అడిగారు? అక్షయ్ ఏజ్ అడిగారు. గోపాల్ ఏజ్ 48, అక్షయ్ ఏజ్ తెలియదు కదా, కనుక్కుందాము. అక్షయ్ ఏజ్ ఏమవుతుంది? 80లో 48 తీసేయాలి, అంటే ఎంత వస్తుంది? 32. అక్షయ్ ఏజ్ 32. ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్ చేద్దాము, క్లారిటీ చేస్తుంది. నెక్స్ట్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ మందార్, కేతన్ అండ్ తుషార్. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 3 చేయాలి. మందారు, కేతను, తుషార్. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 3 చేయాలి. ఎంత? 45. ఈ మోడల్ ఎక్కువసార్లు రిపీట్ అయింది ఈ ఇయర్ జరిగిన ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్లో. నెక్స్ట్ 3 ఇంటూ 45, 5 ఇంటూ 3 15, 135. నెక్స్ట్ యావరేజ్ వెయిట్ ఆఫ్ మందర్ అండ్ కేతన్. మందరు, కేతన్. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 2 చేయాలి. మందర్ ప్లస్ కేతన్ ఎంత వచ్చింది? 43 ఇంటూ 2 86. కేతను, తుషార్. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 2 చేయాలి, ఎంత? 48. కేతన్ ప్లస్ తుషార్ ఏమవుతుంది? 48 ఇంటూ 2 ఎంత? 96. ఇక్కడ కేతన్ ఏజ్ అడిగారు. ఇక్కడ ఏమడిగారు? కేతన్ ఏజ్ అడిగారు. ఎం ప్లస్ కే ఎంత? 86. నెక్స్ట్
T is equal to 135. 136, 135లో 86 తీసేయండి. 15లో 6 పోతే 9, 49 వస్తుంది. ఇక్కడ తుషార్ ఏజ్ అంటే 49. తుషార్ ఏజ్ 49 కదా. ఇప్పుడు కేతన్ ఏజ్ కనుక్కోవచ్చా? 96లో 49 తీసేయండి. కేతన్ ఏజ్ అంటే 96లో 49 తీసేయండి. 16లో 9 పోతే 7, 47 వస్తుంది. కేతన్ ఏజ్ 47. ఇప్పుడు కేతన్ ఏజ్ 47. మందార్ ఏజ్ కనుక్కోవచ్చు కదా. మందార్ ఏజ్ అంటే 86లో 47 తీసేయండి. 9, 7లో 4 పోతే 3. మందార్ ఏజ్ 39. నెక్స్ట్ క్వశ్చన్. The average age of 48 students in a class is 22. If the age of teacher is also included. ఇక్కడ స్టార్టింగ్ 48 స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఒక టీచర్ని యాడ్ చేసా. ఇప్పుడు టోటల్ ఎంతమంది అవుతారు? 49 అవుతారు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ యావరేజ్ అయితే ఇచ్చారు. 48 స్టూడెంట్స్ యావరేజ్ ఎంత? 22 అని ఇచ్చారు. 48 స్టూడెంట్స్ యావరేజ్ ఎంత? 22. టీచర్ ఏజ్ తెలియదు, అదే కనుక్కోవాలి. టీచర్ యాడ్ అయ్యాక యావరేజ్ ఏజ్ ఎంత అయింది? 23 అయింది. యావరేజ్ ఏజ్ ఎంత అయింది? 23 అయింది. ఇంతవరకు గివెన్ డేటా. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? టీచర్ ఏజ్ కనుక్కోవాలి. ఫస్ట్ జనరల్ మెథడ్లో చేద్దాము, మళ్ళీ షార్ట్ కట్ మెథడ్ చెప్తాం. జనరల్ మెథడ్ అంటే సమ్ మీద ఫోకస్ చేయాలి. జనరల్ మెథడ్ అంటే దేని మీద ఫోకస్ చేయాలి మనం? సమ్ అంటే ఏఎన్ అని. యావరేజ్ అంటే సమ్ ఆఫ్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ నెంబర్స్. సమ్ అంటే ఏమని? ఏఎన్. ఇక్కడ యావరేజ్ అంటే 22. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 48. టీచర్ ఏజ్ తెలియదు కదా, టీ అనుకుందాం. 48 + 1 అంటే 49 కాబట్టి ఈక్వల్ చేయండి. సమ్ముకు ఫార్ములా ఏఎన్. యావరేజ్ ఎంత? 23. ఎన్ వాల్యూ ఎంత? 49. ఓకేనా. ఇక్కడ మీరు జస్ట్ మల్టిప్లికేషన్ చెప్పినా కూడా యూనిట్ డిజిట్ బేస్ చేసుకొని చెప్పేయచ్చు. 3 × 9 27, 2 × 8 16. యూనిట్ డిజిట్ ఖచ్చితంగా ఏమొస్తుంది? 1 అయితే వస్తుంది. యూనిట్ డిజిట్ 1 వచ్చే నెంబర్ ఒకటే ఉంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. ఇంత చేస్తే టైం వేస్ట్ కదా. షార్ట్ కట్ మెథడ్ చెప్తాను చూడండి. షార్ట్ కట్ మెథడ్ అంటే ఫస్ట్ ఈ విధంగా రాసుకోవాలి. ఎన్ ఏ. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఏ అంటే యావరేజ్. ఫస్ట్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 48 స్టూడెంట్స్ ఉన్నారు. యావరేజ్ ఎంత? 22. ఇప్పుడు టీచర్ యాడ్ అయ్యారు. టీచర్ యాడ్ అయితే మొత్తం ఎంతమంది అవుతారు? 49 అవుతారు. యావరేజ్ ఎంత? 23. ఫస్ట్ మనం గివెన్ డేటాని ఈ విధంగా రాసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు స్మాల్ ఎన్ వాల్యూ రాయాలా, మళ్ళీ ఏం రాయాలా? లార్జ్ ఎన్ వాల్యూ రాయాలా. స్టార్టింగ్ 48 ఉన్నారు, ఇప్పుడు 49 అయ్యారు. స్టార్టింగ్ యావరేజ్ 22 ఉన్నింది, ఇప్పుడు ఎంత అయింది? 23 అయింది. షార్ట్ కట్ మెథడ్ అంటే మల్టిప్లికేషన్ ఏమి ఉండదు, ఈజీగా చేసుకోవచ్చు. 48 49 అయింది అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? 1. ఇంక్రీజ్ అయితే ప్లస్, డిక్రీజ్ అయితే మైనస్. 22 23 అయింది అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? యావరేజ్ 1 ఇంక్రీజ్ అయింది. ఆన్సర్ కావాలంటే ఈ స్టైల్లో మల్టిప్లై చేసుకో. 1 × 23 23, 48 × 1 48. యాడ్ చేయండి 11 71. ఫైనల్గా వచ్చిన దాన్ని ఆన్సర్ అంటారు. ఆన్సర్ అంటే ఇంక్లూడెడ్ వాల్యూ ఆర్ ఎక్స్క్లూడెడ్ వాల్యూ. ఈ క్వశ్చన్లో ఇంక్లూడ్ చేసామా, ఎక్స్క్లూడ్ చేసామా? ఇంక్లూడ్. ఎవరిని ఇంక్లూడ్ చేసా? టీచర్ని. టీచర్ ఏజ్ ఎంత? 71. టీచర్ ఏజ్ ఎంత? 71. చాలా సింపుల్ ఈ మెథడ్. ఫస్ట్ గివెన్ డేటాని ఈ విధంగా రాసుకుంటాము. ఆన్సర్ కావాలంటే ఈ విధంగా మల్టిప్లై చేస్తే అయిపోతుంది. 1 × 23 23, 48 × 1 48. ఫైనల్గా వచ్చేది ఆన్సర్. ఆన్సర్ అంటే ఇంక్లూడెడ్ వాల్యూ. ఎవరిని ఇంక్లూడ్ చేసాం? టీచర్ని ఇంక్లూడ్ చేసాం.
అంటే టీచర్ ఏజ్ ఎంత 71. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సేమ్ ఇదే మోడల్లో ఇంకో క్వశ్చన్ చేద్దాము, క్లారిటీ వచ్చేస్తుంది. యావరేజ్ ఏజ్ ఆఫ్ 54 స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఈస్ 37. ఒక క్లాస్లో 54 స్టూడెంట్స్ ఉన్నారు, సగటు ఏజ్ ఎంత 37. NA ఇలా రాసుకోండి. 54 స్టూడెంట్స్ యావరేజ్ ఎంత 37. ఇప్పుడు టీచర్ కూడా యాడ్ అయ్యారు. టీచర్ యాడ్ అయితే ఇంత ముందుగా 54 ఉన్నారు కదా, ఇప్పుడు ఎంతమంది అవుతారు 55 అవుతారు. యావరేజ్ ఎంత అయిపోయింది ఇప్పుడు 38 అయిపోయింది. ఇంత ముందుగా 37 ఉన్నింది, ఇప్పుడు 38 అయింది. ఇక్కడ ఏం కనుక్కోవాలా, ఉపాధ్యాయుడు వయసు అయితే కనుక్కోవాలి. 54 55 అయింది అంటే 1 ఇంక్రీజ్ అయింది. 37 38 అయింది, 1 ఇంక్రీజ్ అయింది. ఆన్సర్ కావాలంటే ఈ విధంగా మల్టిప్లై చేసుకోవాలి. 38 into 1 38, 54 into 1 54, 12 92. అంటే టీచర్ ఏజ్ ఎంత 92 years. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద యావరేజ్ స్కోర్ ఆఫ్ 7 players వాజ్ ఇనిషియలీ రికార్డెడ్ యాజ్ 55. ఇక్కడ 7 players ఉన్నారు, వాళ్ళ యావరేజ్ కనుక్కున్నాము, ఎంత వచ్చింది 55 వచ్చింది. కానీ however it was later discovered that score of 35 has been mistakenly read as 53. 35 అనే స్కోర్ని మనం 53 అని రాసుకున్నాం. బై మిస్టేక్ ఏం జరిగిందంటే 35 అనే స్కోర్ని మనం 53 అని రాసుకున్నాం. ఇలా మిస్టేక్ చేసాం కాబట్టి ఇక్కడ వచ్చిన యావరేజ్ కూడా రాంగ్ యావరేజ్. ఇక్కడ వచ్చిన యావరేజ్ కూడా రాంగ్ యావరేజ్. మనల్ని ఏం కనుక్కోమన్నారు, కరెక్ట్ యావరేజ్. ఇక్కడ యావరేజ్ కనుక్కునేటప్పుడు ఏదైనా ఒక వాల్యూ తప్పు తీసుకుంటే రాంగ్ యావరేజ్ వస్తుంది. ఇప్పుడు ఏం కనుక్కోవాలి, కరెక్ట్ యావరేజ్ కనుక్కోవాలి. కరెక్ట్ యావరేజ్కి ఫార్ములా ఉంది, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. కరెక్ట్ యావరేజ్ ఫార్ములా ఏమంటే రాంగ్ యావరేజ్ ప్లస్ కరెక్ట్ వాల్యూ మైనస్ రాంగ్ వాల్యూస్ బై n. కరెక్ట్ యావరేజ్ ఈ ఫార్ములా ఏమంటే రాంగ్ యావరేజ్ ప్లస్ C అంటే కరెక్ట్ వాల్యూస్ మైనస్ రాంగ్ వాల్యూస్ బై n. ఇక్కడ రాంగ్ యావరేజ్ ఎంత 55. నెక్స్ట్ చూడండి, స్కోర్ ఆఫ్ 35 హ్యాస్ బీన్ మిస్టేకన్లీ రీడ్ యాజ్ 53. మిస్టేక్ ఏం చేశారు 53 చేశారు, అంటే ఇది రాంగ్ వాల్యూ, ఇది కరెక్ట్ వాల్యూ. అంటే 35 బదులు 53 తీసుకున్నారు, అంటే 35 అనేది కరెక్ట్ వాల్యూ, 53 అనేది రాంగ్ వాల్యూ. కరెక్ట్ వాల్యూ వచ్చి 35, రాంగ్ వాల్యూ 53 డివైడెడ్ బై n. n అంటే నెంబర్ ఆఫ్ ప్లేయర్స్, ఎంత 7. 55, 53లో 35 తీసేయండి, 13లో 5 పోతే 8 మైనస్ 18/7. నెక్స్ట్ 7 2s 14, 18లో 14 పోతే 4, 7 5s. రఫ్గా చేసుకోండి. 55లో 2.5 తీసేయండి, 2.5 తీసేస్తే ఎంత వస్తుంది 52.5. 52.5కి దగ్గరగా ఏ ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ యూనివర్సిటీ హ్యాస్ 500 ఫ్యాకల్టీ మెంబర్స్. యూనివర్సిటీలో మొత్తం 500 ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఈ ఫ్యాకల్టీస్లో కొంతమంది మేల్స్ ఉంటారు, కొంతమంది ఫిమేల్స్ ఉంటారు. ఈ 500లో ఫిమేల్స్ ఎంత 60%. 60% ఆఫ్ 500. టోటల్ 500 కదా, అన్ని పర్సంటేజెస్ టోటల్లో కనుక్కోవాలి. అంటే ఫిమేల్స్ ఎంతమంది 300. ఫిమేల్స్ 60% అంటే మేల్స్ ఎంత 40%. 100లో 60 పోతే 40. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. అంటే మేల్స్ ఎంతమంది ఉంటారు 200. యావరేజ్ హైట్ ఆఫ్ ఫిమేల్స్. ఫిమేల్స్ యావరేజ్ హైట్ ఎంత 162. అదే మేల్స్ యావరేజ్ హైట్ 168. ఇక్కడ ఏం కనుక్కోవాలా, యావరేజ్ హైట్ కనుక్కోవాలి. చూడండి, యావరేజ్ ఫార్ములా ఏమి S/n. ఓకేనా. n అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీస్, మొత్తం ఎంతమంది ఉన్నారు 500 ఉన్నారు. సమ్ అంటే an కదా, సమ్ అంటే ఏమని an.
ఫస్ట్ ఫిమేల్స్ చూద్దాం. ఫిమేల్స్ సమ్ 300 ఇంటూ 162. అదే మేల్స్ సమ్ 200 ఇంటూ 168. అర్థమైందా? యావరేజ్ ఫార్ములా ఎస్ బై ఎన్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఫ్యాకల్టీస్ 500 ఉన్నారు. ఎస్ అంటే సమ్. ఫస్ట్ ఫిమేల్స్ సమ్ తీసుకున్నాము, నెక్స్ట్ మేల్ సమ్ తీసుకున్నాము. సమ్ ఫార్ములా ఏమని చెప్పినా ఏఎన్. ఓకే, అన్నిట్లో 2 జీరోస్ ఉంది కదా, 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. మల్టిప్లికేషన్ చేయండి. 3 ఇంటూ 162 6 486. 168 ఇంటూ 2 ఎంత? 8 2s 16 336. 12 9 3s 12 822. ఆన్సర్ ఎంత? 822/5. 16. ఆన్సర్ 16తో స్టార్ట్ అవ్వాలి. అంటే ఆన్సర్ ఏమని 16తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 30 స్టూడెంట్స్. ఎన్ఏ. ఫస్ట్ 30 స్టూడెంట్స్ ఉన్నారు. యావరేజ్ ఎంత? 18. ఇప్పుడు ఒక టీచర్ యాడ్ అయ్యారు. టీచర్ యాడ్ అయితే ఇప్పుడు ఎంతమంది ఉంటారు? 31 ఉంటారు. యావరేజ్ ఎంత పెరిగింది? 1 ఇయర్ పెరిగింది. స్టార్టింగ్ 18 ఉన్నింది, 1 పెరిగితే ఎంత అవుతుంది? 19 అవుతుంది. ఇక్కడ ఏం కనుక్కోవాలి? టీచర్ ఏజ్ కనుక్కోవాలి. ఇలాంటి మోడల్ ఆల్రెడీ చేసాము. 30 31 అయింది అంటే ఎంత పెరిగింది? 1. 18 19 అయింది. ఆన్సర్ కావాలంటే ఈ స్టైల్లో మల్టిప్లై చేయాలి. 19 ఇంటూ 1 19, 30 ఇంటూ 1 30. ఎంత వస్తుంది ఆన్సర్? 49. ఫైనల్ గా వచ్చేదాన్ని ఆన్సర్ అంటారు. ఆన్సర్ అంటే ఇంక్లూడెడ్ వాల్యూ ఆర్ ఎక్స్క్లూడెడ్ వాల్యూ. ఈ క్వశ్చన్ లో ఇంక్లూడ్ చేసాం ఎవరిని? టీచర్ని. కాబట్టి టీచర్ ఏజ్ ఎంత? 49. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ చేసాము, ఇలాంటి మోడల్ కూడా చేసాము. నెక్స్ట్ చూడండి. ఇన్ ఏ రేస్ దెర్ ఆర్ 100 బైక్స్. మొత్తం 100 బైక్స్ ఉన్నాయి. కంటైనింగ్ ఎల్లో అండ్ గ్రీన్ బైక్స్. ఎల్లో బైక్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు, గ్రీన్ బైక్స్ ఎన్ని ఉన్నాయో తెలియదు. మొత్తం ఎన్ని ఉన్నాయి? 100 అయితే ఉన్నాయి. చూడండి, ఎల్లో గ్రీన్. యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఎల్లో బైక్స్ ఎంత? 55. ఎల్లో బైక్స్ యావరేజ్ స్పీడ్ ఎంత? 55. గ్రీన్ బైక్స్ యావరేజ్ స్పీడ్ ఎంత? 30. ఓకేనా? అలిగేషన్స్ ప్రకారం చేయొచ్చు. నెక్స్ట్, యావరేజ్ స్పీడ్ ఆఫ్ ఆల్ బైక్స్. ఆల్ బైక్స్ ఎంత ఇచ్చారు? 35. ఎల్లో బైక్స్ యావరేజ్ 55, గ్రీన్ బైక్స్ యావరేజ్ 30, టోటల్ ఆల్ బైక్స్ యావరేజ్ 35. ఇప్పుడు ఏం చేయాలంటే అలిగేషన్స్ ప్రకారం బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. 35లో 30 పోతే 5, 55లో 35 పోతే 20. ఫైనల్ గా వచ్చేదాని రేషియో అంట 5 1s 5 4s. అంటే ఎల్లో గ్రీన్ ఏ రేషియోలో ఉంటాయి? 1:4. టోటల్ ఎన్ని బైక్స్? 100 బైక్స్. టోటల్ అంటే 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఎంత? 100. వాడు ఏమడిగాడు? గ్రీన్ అడిగాడు. గ్రీన్ అంటే 4 పార్ట్స్ కదా. గ్రీన్ అంటే ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. 5కి 100కి రిలేషన్ 20. రిలేషన్ 20. 4 ఇంటూ 20 ఎంత? 80. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ చేశాము. నెక్స్ట్, రమేష్ ఎక్స్పెండిచర్ ఇన్ జనవరి ఫిబ్రవరి మార్చ్ అండ్ ఏప్రిల్. రమేష్ ఎక్స్పెండిచర్ ఇచ్చారు. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు? యావరేజ్ కనుక్కోమన్నాడు. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 4 చేయాలి. బై 4 ఎందుకు చేయాలా? 4 months కాబట్టి. యాడ్ చేద్దాం. 32,252. నెక్స్ట్ 25,012 33 500. యాడ్ చేయండి. 6 7 10 10 15 19 5 7 10 11. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? బై 4 కదా. 4 2s ఎంత? 8. 39 కదా. 4 9s. ఇంకా చేయబాకండి. ఆన్సర్ 29తో స్టార్ట్ అవ్వాలి. ఆన్సర్ దేంతో స్టార్ట్ అవ్వాలా? 29తో స్టార్ట్ అవ్వాలి. 29తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్.
దెర్ ఆర్ 49 మెంబర్స్ ఇన్ గ్రూప్ ఏ. గ్రూప్ ఏలో ఎంతమంది ఉన్నారు? ఎన్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్. ఎంతమంది ఉన్నారు? 49. గ్రూప్ బిలో 35 ఉన్నారు. గ్రూప్ సిలో ఎంతమంది ఉన్నారు? 31 ఉన్నారు. ఇక్కడ యావరేజ్ అమౌంట్ ఇచ్చేసాడు. యావరేజ్ గ్రూప్ ఏ యావరేజ్ అమౌంట్ స్పెండ్ ఎంత? 106. గ్రూప్ బి 141. గ్రూప్ సి ఎంత? 226. ఇక్కడ ఏమడిగాడు? టోటల్ యావరేజ్ అమౌంట్ స్పెండ్ పర్ మెంబర్ అన్నారా? యావరేజ్ అమౌంట్ స్పెండ్ ఎలా కనుక్కుంటా? టోటల్ అమౌంట్ ఎంత స్పెండ్ చేశారు? టోటల్ అమౌంట్ స్పెండ్ బై నెంబర్ ఆఫ్ మెంబర్స్ కదా. పర్ మెంబర్ అంటే ఒక సభ్యుడి మొత్తం సగటు ఖర్చు ఎంత అంటే డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ మెంబర్స్ చేయాలి. చూడండి, టోటల్ అమౌంట్ స్పెండ్ అంటే సమ్ అని. టోటల్ అంటే ఏమని? సమ్. సమ్ ఫార్ములా ఏఎన్. సమ్ ఫార్ములా ఏమి? ఏఎన్. లేదంటే యావరేజ్ ఫార్ములా ఎస్ బై ఎన్. ఎస్ అంటే సమ్ము, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ పీపుల్. టోటల్ ఎంతమంది ఉన్నారు? 15, 7, 10. టోటల్ 115 మెంబర్స్ అయితే ఉన్నారు. ఓకేనా? టోటల్ ఎంతమంది ఉన్నారు? 115 ఉన్నారు. సమ్ అంటే మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయాలి. సమ్ అంటే ఏఎన్. సమ్ అంటే ఏం చేయాలా? ఏఎన్. 106 ఇంటూ 49. 54, 24 మల్టిప్లై చేస్తే 5194. నెక్స్ట్ 141 ఇంటూ 35. 573 42. 4935. నెక్స్ట్ 31 ఇంటూ 226. 226 ఇంటూ 31. 226, 6 3s 18, 7, 6 10, 10, 7006. మొత్తం యాడ్ చేయండి. 15, 13, 11, 9, 10, 17. 17135/115 వస్తుంది. సమ్ ఎంత? ఇంత వచ్చింది. మొత్తం 3 గ్రూప్స్ కలిసి ఎంత ఖర్చు పెట్టారు? 17,135 రూపీస్ రెస్టారెంట్లో అయితే ఖర్చు పెట్టారు. నెక్స్ట్ 5తో క్యాన్సిల్ చేయండి. 5 2s 5 3s. 5 3s 15, 5 4s 20, 5 2s 10, 5 7s. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ లాస్ట్లో 7 ఉంది. 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే లాస్ట్లో 7 వస్తుంది? 9. కాబట్టి ఆన్సర్ ఎంత? 149. ఆన్సర్ ఎంత? 149. చేయకుండానే ఆన్సర్ చెప్పచ్చు. ఆన్సర్ ఏ ఆప్షన్? 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ యావరేజ్ వెయిట్ ఆఫ్ 27 స్టూడెంట్స్ ఆఫ్ ఏ క్లాస్ ఈస్ 53 kg. చూడండి, టోటల్ 27 స్టూడెంట్స్ ఉన్నారు. యావరేజ్ ఎంత? 53 kg. నెక్స్ట్ కేజీని కావాలంటే గ్రామ్స్లోకి మార్చుకోండి, ఎందుకంటే ఇక్కడ గ్రామ్స్ ఉంది కదా. లేదు అలానే పెట్టుకోండి. 53 kgs. ఇప్పుడు వెయిట్ ఆఫ్ ద టీచర్ ఈజ్ ఇంక్లూడెడ్. టీచర్ కూడా యాడ్ అయితే ఇప్పుడు ఎంతమంది అవుతారు? 28 అవుతారు. స్టార్టింగ్ 27 ఉన్నారు, 28 అవుతారు. 700 గ్రామ్స్ అంటే గ్రామ్స్ని కేజీస్లోకి మార్చండి. గ్రామ్స్ని కేజీస్లోకి మార్చాలంటే అప్పుడు ఏమవుతుంది? 0.7 kg అవుతుంది. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ద టీచర్ కనుక్కుందాం. ఇంత ముందుగా యావరేజ్ 53 ఉంది. 0.7 యాడ్ అయితే 53.7 అవుతుంది. ఓకేనా? ఎన్ 27 ఉంది, ఇప్పుడు 28 అయింది. ఒక టీచర్ యాడ్ అయ్యారు కాబట్టి 28 అయింది. మీకు ఆన్సర్ కావాలంటే ఈ స్టైల్లో మల్టిప్లై చేసుకోవాలని చెప్పిన. ఈ మెథడ్ ఎప్పుడు యూస్ చేయాలా? ఎవరినన్నా యాడ్ చేసినా, ఎవరినన్నా డిలీట్ చేసినా, టీచర్ని యాడ్ చేసాం కదా, ఈ మెథడ్ యూస్ చేయొచ్చు. 53.7 ఇంటూ 1 అంటే 53.7. 27 ఇంటూ 0.7. 7 7s 49, 7 2s 14. యాడ్ చేయండి. 12, 72.6. అంటే టీచర్ వెయిట్ ఎంత? 72.6.
నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 13 నెంబర్స్ ఈస్ 57. టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 13 నెంబర్స్. ఈ 13 నెంబర్స్ ని విడగొట్టాడు ఫస్ట్ 3 నెంబర్స్. 3 అంటే ఫస్ట్ 3 నెంబర్స్ అని. నెక్స్ట్ 7 నెంబర్స్. ఫస్ట్ 3 నెంబర్స్ చూశాడు, మళ్ళీ ఏం చూశాడు? 7 నెంబర్స్ చూశాడు. ఇక్కడికి ఎన్ని నెంబర్స్ అయిపోయినాయి? 10 నెంబర్స్ అయితే అయిపోయినాయి. 13 నెంబర్ని ఎక్స్ అనుకుందాం. 11th నెంబరు, 12th నెంబరు, 13th నెంబర్. ఓకే, 13th నెంబర్ని ఎక్స్ అనుకుంటే 12th నెంబర్ ఏమవుతుంది? 12th నెంబర్ ఈస్ 3 less than 13th నెంబర్. 13th నెంబర్ ఎక్స్ అనుకుంటే 12th నెంబర్ ఏమవుతుంది? 3 తక్కువ, అంటే ఎక్స్ మైనస్ 3. నెక్స్ట్ 11th నెంబర్ ఈస్ 2 times 12th నెంబర్. 11th నెంబర్ వచ్చి 2 times 12th నెంబర్. 12th నెంబర్ అంటే ఎక్స్ మైనస్ 3. ఓకే, ఇంతవరకు అర్థమైందా? ఇంతవరకు గివెన్ డేటా మనం ఏం చేయలేదు. ఇక్కడ ఏం కనుక్కోవాలా? యావరేజ్ ఆఫ్ 11th and 13th నెంబర్స్. 11th నెంబర్కి 13th నెంబర్కి యావరేజ్ కనుక్కుందాం. ఇక్కడ జనరల్ మెథడ్ అంటే సమ్ మీద ఫోకస్ చేయాలి. దేని మీద ఫోకస్ చేయాలి మనం? సమ్ అంటే ఏఎన్. 13 నెంబర్స్ ఉన్నాయి, యావరేజ్ ఎంత? 13 నెంబర్స్ యావరేజ్ ఎంత? 57. ఫస్ట్ 3 నెంబర్స్ చూసాం కదా, యావరేజ్ 48. సమ్ ఫార్ములా ఏఎన్. 3 నెంబర్స్ యావరేజ్ ఎంత? 48. నెక్స్ట్ 7 నెంబర్స్కి యావరేజ్ 58. ఏఎన్ 7 మెంబర్స్కి యావరేజ్ ఎంత? 58. నెక్స్ట్ 3 నెంబర్స్ నార్మల్గానే తెలుసు కదా, అవి రాసేయండి. 2x - 6, x - 3 ప్లస్ ఎక్స్. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే అయిపోతుంది. 13 7s 91, 13 5s 65, 65 ఒక 9 74, 741. నెక్స్ట్ 48 into 3, 48 into 3 అంటే 4 3 12, 144 కదా. 7 8s 56, 7 5s 35, 406. ఈ యాడ్ చేయండి. 144 406 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 550 కదా. ఇక్కడ రైట్ సైడ్ 550, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్. 741లో 550 తీసేయండి. 14లో 5 పోతే 9, 191 వస్తుంది. 191 ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే 4x. 4x మైనస్ 9. లెఫ్ట్ సైడ్కి వెళ్తే ప్లస్ 9. 200 ఈజ్ ఈక్వల్ టు 4x. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 50. ఎక్స్ వాల్యూ అయితే 50 వచ్చింది. 13th నెంబర్ ఎంత? 50. 13th నెంబర్ అంటే ఎక్స్ 50. 11th నెంబర్ అంటే 50 - 3. 50 - 3 అంటే 47 ఇంటూ 2 కదా. 47 into 2 ఎంత? 94. 11th నెంబర్ ఎంత వస్తుంది? 94 వస్తుంది. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 2 చేయాలి. 50 + 94 by 2 యాడ్ చేస్తే 144 by 2 అంటే ఆన్సర్ ఎంత? 72. నెక్స్ట్ క్వశ్చన్, ఇది కూడా సేమ్ మోడల్. నెక్స్ట్ డిఫరెంట్ మోడల్ ఉండేది చూద్దాము. యావరేజ్ ఏజ్ ఆఫ్ 35 స్టూడెంట్స్ ఎన్ఏ. ఫస్ట్ 35 స్టూడెంట్స్ ఉన్నారు, యావరేజ్ ఎంత? 15. ఇప్పుడు టీచర్ని యాడ్ చేసాం. టీచర్ని యాడ్ చేస్తే ఇప్పుడు ఎంతమంది అవుతారు? 36 అవుతారు. యావరేజ్ ఎంత పెరిగింది? 1.25 పెరిగింది. 15 + 1.25 16.25. 35 36 అయింది. ఆన్సర్ కావాలంటే ఈ స్టైల్లో మల్టిప్లై చేయాలి. 1 into 16.25 అంటే 16.25. 35 into 1.25 మల్టిప్లై చేయండి. నెక్స్ట్ 35 into 1.25. ఫస్ట్ 5తో చేయండి. 5 5s పాయింట్ మళ్ళీ చూసుకోవచ్చు. 5 5s 25, 5 3s 15, 175. 2తో చేయండి 70, 1తో చేయండి 35. జస్ట్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది మనకు?
పాయింట్ ఉంది కదా, 35 ఇంటూ 1.25 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మనకు? 43.75. యాడ్ చేయండి, యాడ్ చేస్తే 60 వస్తుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇలాంటి మోడల్ చేసాము. నెక్స్ట్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 96 వర్కర్స్. టోటల్ ఎంతమంది వర్కర్స్ ఉన్నారు? 96 వర్కర్స్. యావరేజ్ ఎంత? 32. ఫస్ట్ మెన్ యావరేజ్ ఎంత? 41. ఉమెన్ యావరేజ్ 25. టోటల్ వర్కర్స్ యావరేజ్ ఎంత? 32. ఇప్పుడు ఏం చేయాలా? బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. 32లో 25 పోతే 7, 41లో 32 పోతే 9. అంటే మెన్ ఉమెన్ ఏ రేషియోలో ఉంటారు? 7:9. టోటల్ ఎన్ని పార్ట్స్? 16. 7 + 9 అంటే 16. టోటల్ 96 వర్కర్స్. ఇక్కడ ఏమడిగారు? ఉమెన్. ఉమెన్ అంటే ఎన్ని పార్ట్స్? 9 పార్ట్స్. రిలేషన్ 6 కదా, 16, 6, 96. రిలేషన్ 6. 9 × 6 ఎంత? 54. ఆన్సర్ ఏ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇలాంటి మోడల్ చేసాము. నెక్స్ట్, 6 persons went to a hotel to have their meals. 6 persons హోటల్కి వెళ్ళారు. 5 of them spent 30 each on their meals. చూడండి, 5 persons యావరేజ్ ఎంత ఇచ్చాడు? 30 అని ఇచ్చాడా? 5 persons ప్రతి ఒక్కరు 30 స్పెండ్ చేస్తారు. ప్రతి ఒక్కరు 30 స్పెండ్ చేస్తారంటే యావరేజ్ 30 అని. 6th పర్సన్ ఎంత స్పెండ్ చేస్తాడు? టోటల్ 6 persons కి యావరేజ్ ఉంటుంది కదా, 6 persons కి యావరేజ్ ఎక్స్ అనుకుంటే 6th పర్సన్ ఎంత స్పెండ్ చేస్తాడు? 50 more than యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఆల్ 6. యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఆల్ 6 అంటే ఎక్స్ అనుకుంటే 6th పర్సన్ ఎంత స్పెండ్ చేస్తాడు? ఎక్స్ + 50 స్పెండ్ చేస్తాడు. ఇక్కడ ఏమడిగాడు? టోటల్ అమౌంట్ స్పెండ్ బై ఆల్ పర్సన్స్. టోటల్ అమౌంట్ ఎంత స్పెండ్ చేస్తారో అని అడిగారు. ఓకేనా? ఇక్కడ యావరేజ్ ఫార్ములా ఏమంటే S/N. ఇక్కడ యావరేజ్ ఫార్ములా S/N. ఎస్ అంటే సమ్ అంటే ఏఎన్ కదా, 30 × 5 150 కదా, 30 × 5 ఎంత? 150. ఇక్కడ ఒకే ఒక పర్సన్ కదా, 6th పర్సన్ అంటే ఒకే పర్సన్ కాబట్టి 1 × x + 50. ఇది 5 persons స్పెండ్ చేసే అమౌంట్, ఇది 6th పర్సన్ స్పెండ్ చేసే అమౌంట్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత? 6. యావరేజ్ ఎంత? ఎక్స్. క్రాస్ మల్టిప్లై చేయండి. 150 + 50 200 + x = 6x. 6xలో x పోతే 5x, 200. ఎక్స్ వాల్యూ ఎంత? 40. ఇక్కడ ఏమడిగాడు? టోటల్ మనీ స్పెండ్ బై ఆల్ పర్సన్స్. టోటల్ మనీ స్పెండ్ అంటే ఇదే కదా, 5 persons ఎంత స్పెండ్ చేస్తారు? 150. 6th పర్సన్ x + 50, x 40. 150 + 50 200, 200 + 40 240. టోటల్ అమౌంట్ ఎంత స్పెండ్ చేస్తాడు? 240 అయితే స్పెండ్ చేస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇలాంటి మోడల్ చేసాము. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చేద్దాం. ఇన్ an ఇంగ్లీష్ ఎగ్జామ్ ఆఫ్ 50 marks ఆఫ్ ఏ క్లాస్. ఇంగ్లీష్ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ పెట్టారు? 50 marks కి అయితే కండక్ట్ చేశారు. ఇక్కడ 20 స్టూడెంట్స్ యావరేజ్ ఎంత? 40. 25 స్టూడెంట్స్ యావరేజ్ ఎంత? 34. 15 స్టూడెంట్స్ యావరేజ్ ఎంత? 26. టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 25 ఒక 15 40 60 స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? ఎంటైర్ క్లాస్ యావరేజ్ అయితే కనుక్కోవాలి. యావరేజ్ ఎలా కనుక్కుంటాం? S/N కదా. యావరేజ్ ఎలా కనుక్కుంటాం? S/N. యావరేజ్ అంటే S/N. N అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. మొత్తం ఎంతమంది? 60. S అంటే సమ్ కదా, సమ్ అంటే AN. ఫస్ట్ 20 స్టూడెంట్స్ టోటల్ మార్క్స్ ఎంత? 800. నెక్స్ట్ 25 × 14, 25 × 34 చేయండి, 50 × 17 వస్తుంది.
అంటే 850 వస్తుంది. 30 × 30 390 వస్తుంది. యాడ్ చేయండి, టోటల్ ఎంత, ఎన్ని మార్క్స్ వస్తాయి? 16 20 2040 00 క్యాన్సర్. 6 3s 6 1s 6 3s 18 6 4s. యావరేజ్ ఎంత? 34. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ చేద్దాము. టైం పీరియడ్ ఆఫ్ సింపుల్ పెండులమ్ ఈస్ 2.2 seconds, 1.8, 2 seconds, 1.6 seconds అండ్ 2.4 seconds. టోటల్ ఎన్ని రీడింగ్స్ ఇచ్చారు? 5 ఇచ్చారు. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 5 చేయాలి. యాడ్ చేద్దాం. 2.2 1.8 అంటే ఎంత వస్తుంది? 4. 1.6 2.4 అంటే 4 వస్తుంది. ఎంత వస్తుంది? 4. 4 + 4 8. 8 + 2 10. 5 2s. ఆన్సర్ ఎంత? 2 seconds. యాడ్ చేస్తే 10 వస్తుంది. యావరేజ్ అంటే బై 5. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్. యావరేజ్ ఆఫ్ 12 నెంబర్స్ ఈస్ 49.5. టోటల్ 12 నెంబర్స్ ఉన్నాయి. 12 నెంబర్స్ని ఎలా విడగొట్టాడు? ఫస్ట్ 5, నెక్స్ట్ 4. 5 + 4 ఎంత? 9. రిమైనింగ్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఇలా విడగొట్టాడు. జనరల్ మెథడ్ అంటే సమ్ మీద ఫోకస్ చేయాలి. సమ్ అంటే ఏమని? ఏఎన్. సమ్ అంటే ఏఎన్. సమ్ అంటే ఏఎన్. చూడండి, ఫస్ట్ 12 నెంబర్స్ ఉన్నాయి. యావరేజ్ ఎంత? 49.5. నెక్స్ట్ ఫస్ట్ 5 నెంబర్స్ యావరేజ్ ఎంత? 45. నెక్స్ట్ 4 నెంబర్స్ యావరేజ్ ఎంత? 53.25. నెక్స్ట్ 3 నెంబర్స్ యావరేజ్ తెలీదు, అదే కనుక్కోవాలి. తెలియదు కదా, ఏ అనుకుందాం. ఇంకా క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. 12 5 60, 12 9 108, 108 ఒక 6 114, 12 4 48, 49 59, 594 వస్తుంది. నెక్స్ట్ 5 5 25, 5 4 20, 225, 25 × 4 100, 1 13, 5 4 20, 21. జస్ట్ మల్టిప్లికేషన్ చేస్తాను అంతే. 3. నెక్స్ట్ అన్నిటినీ 3తో క్యాన్సిల్ చేసేవంటి చేసుకోండి. 3 1s, 3 7s 21, 3 1s, 3 7s 21, 3 5s, 3 1s 3, 3 9s 27, 3 8s 24. 198 is equal to 146. 75 ఒక 71 ఎంత? 146 ప్లస్ ఏ కావాలంటే 198లో 146 తీసేయండి. ఎంత వస్తుంది? 52. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్. యావరేజ్ స్కోర్ ఆఫ్ 5 ప్లేయర్స్. మొత్తం ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు? 5 ప్లేయర్స్. యావరేజ్ ఎంత? 55. ఇట్ ఈస్ అబ్జర్వ్ దట్ 3 ఆఫ్ దీస్ 5 ప్లేయర్స్. ఇక్కడ ఇలా విడగొట్టాడు. 5ని 3 + 2 అన్నాడు. సమ్ ఫార్ములా జనరల్ మెథడ్ అంటే సమ్ మీద ఫోకస్ చేయాలి. సమ్ ఫార్ములా ఏఎన్. ఏ అంటే నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ అని. ఫస్ట్ 5 ప్లేయర్స్ ఉన్నారు. యావరేజ్ ఎంత? 55. నెక్స్ట్ 3 ప్లేయర్స్. యావరేజ్ ఎంత? 55. నెక్స్ట్ యావరేజ్ స్కోర్ ఆఫ్ రిమైనింగ్ 2 ప్లేయర్స్. రిమైనింగ్ 2 ప్లేయర్స్ యావరేజ్ తెలియదు కదా, ఏ అనుకుందాం. ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కుంటే అయిపోతుంది. ఏ × 2 = లెఫ్ట్ సైడ్ పంపించండి. 55. 5లో 3 పోతే 2 కదా, 2 2 క్యాన్సల్. రిమైనింగ్ 2 ప్లేయర్స్ యావరేజ్ కూడా ఎంత ఉంటుంది? 55 ఉంటుంది. ఇంత చేయాల్సిన పల్లె. 5 ప్లేయర్స్ యావరేజ్ ఎంత? 55. 3 ప్లేయర్స్ యావరేజ్ 55 అని ఇచ్చారు. రిమైనింగ్ 2 ప్లేయర్స్ యావరేజ్ కూడా ఎంత అవుతుంది? 55 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. యావరేజ్ పాకెట్ మనీ ఆఫ్ 3 చిల్డ్రన్. ఇక్కడ 3 చిల్డ్రన్ ఉన్నారు. 3 చిల్డ్రన్ యొక్క యావరేజ్ పాకెట్ మనీ ఇచ్చారు. యావరేజ్ అంటే యాడ్ చేసి బై 3 చేయాలా? ఎంత వస్తుంది? 2500. అంటే x + y + z ఎంత?
7,500. నెక్స్ట్ y స్పెండ్స్ డబుల్, y వచ్చి డబుల్, z స్పెండ్స్ త్రిబుల్ ఆఫ్ వాట్ ఎక్స్పెండ్స్. ఇది వచ్చి టోటల్ పాకెట్ మనీ. టోటల్ పాకెట్ మనీ. పాకెట్ మనీలో కొంత ఖర్చు పెట్టుకుంటాము, కొంత సేవ్ చేస్తాం, కొంత స్పెండ్ చేస్తాము, కొంత వచ్చి అన్స్పెంట్. అన్స్పెంట్ అంటే మిగులుతుంది. ఇక్కడ ఏమిచ్చాడు? యావరేజ్ ఆఫ్ దేర్ అన్స్పెంట్. అన్స్పెంట్ అంటే ఖర్చు చేయకుండా ఉండే అమౌంట్ ఇచ్చేసాడు. యావరేజ్ ఎంత? 2,100. సమ్ కనుక్కుందాం. సమ్ అంటే x + y + z / 3 ఎంత? 2,100. యావరేజ్ ఎంత ఇచ్చాడు? 2,100 ఇచ్చాడు. అంటే x + y + z ఎంత అవుతుంది? 6,300 అవుతుంది. అంటే దీనికి మీనింగ్ ఏమి? టోటల్ పాకెట్ మనీ, ముగ్గురిది పాకెట్ మనీ ఎంత? టోటల్ 7,500. దాంతో 6,300 వచ్చి అన్స్పెంట్, ఖర్చు పెట్టలేదు. అంటే ఇంకెంత ఖర్చు పెట్టేశారు? 1,200 అయితే ఖర్చు పెట్టారు. 1,200 వచ్చి స్పెంట్, ఖర్చు పెట్టేశారు. నెక్స్ట్ ఇక్కడ ముగ్గురు కలిసి ఖర్చు పెడతారు కదా. ఎక్స్ ఖర్చు పెట్టింది తెలియదు కదా, ఎక్స్ అనుకుందాం. వై ఎంత ఖర్చు పెడతాడు? డబుల్ ఆఫ్ ఎక్స్ అన్నారా. వై వచ్చి డబుల్ ఆఫ్ ఎక్స్ అంటే 2x అని. జెడ్ వచ్చి త్రిబుల్ ఆఫ్ ఎక్స్. ఓకేనా. మొత్తం ఎంత ఖర్చు పెడతారు? 1,200. యాడ్ చేస్తే 6x 1,200. 6 2s x 200 వచ్చిందా. ఎక్స్ ఎంత స్పెండ్ చేస్తాడు? 200. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ చేసాము. నెక్స్ట్, ఏ సోప్ కంపెనీ ప్రొడ్యూసెస్ 2 kinds ఆఫ్ సోప్స్. ఫస్ట్ సోప్ వెయిట్ ఎంత? 500 grams. సెకండ్ సోప్ వెయిట్ 650 grams. నెక్స్ట్, సోప్ 1, సోప్ 2. 2 సోప్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఫస్ట్ సోప్ వెయిట్ 500 grams, సెకండ్ సోప్ వెయిట్ 650 grams. ఫస్ట్ సోప్స్ ఎన్ని ప్రిపేర్ చేసాం? 200. సెకండ్ సోప్స్ 300. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? వెయిటెడ్ యావరేజ్ అంటే సబ్బులో సగటు కనుక్కోవాలి. యావరేజ్ వెయిట్ కనుక్కోవాలి. యావరేజ్ ఫార్ములా ఏమి? S/N. N అంటే నెంబర్ ఆఫ్ సోప్స్ అని. మొత్తం ఎన్ని సోప్స్? 500. 200 + 300 ఎంత? 500. S అంటే సమ్, మల్టిప్లై చేయాలి. 500 × 200 అంటే ఎంత వస్తుంది? 10,000 వస్తుంది. 10,000 కాదు, 1,00,000 వస్తుంది. 4 zeros, ఓకే, 3 zeros వస్తాయి. 5 3s 15, 6 3s 18. యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 295 000. 2 zeros 2 zeros క్యాన్సల్. 5 5s 25, 5 9s 45. ఆన్సర్ 590. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ చేసాం ఆల్రెడీ, మళ్ళీ చేద్దాము. ద యావరేజ్ ఆఫ్ 21 numbers ఈజ్ 74. మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 21 numbers ఉన్నాయి. యావరేజ్ ఎంత? 74. n అంటే నెంబర్ ఆఫ్ నెంబర్స్, ఏ అంటే యావరేజ్. 21 numbers యావరేజ్ ఎంత? 74. ఈ 21ని విడగొట్టాడు. ఎలా? ఫస్ట్ 11. ఫస్ట్ 11 యావరేజ్ ఎంత? 72.8. లాస్ట్ 11, ఓకే, ఫస్ట్ 11 యావరేజ్ 72.8. ఓకే, ఇది బాగా అర్థం అవ్వాలంటే ఇలా చేద్దాము. 21 నెంబర్స్ ఉన్నాయి. నెంబర్స్ తెలియదు కదా, ఏమనుకుందాం? ఏబిసి అండ్ సో ఆన్. 21 అంటే యు అని. మనకు ఆల్ఫాబెట్ వాల్యూస్ తెలుసు కదా. టీ అంటే 20, యు అంటే 21. టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 21 నెంబర్స్ ఉన్నాయి. యావరేజ్ ఎంత? 74. యావరేజ్ అంటే S/N. సమ్ మీద ఫోకస్ చేద్దాం. సమ్ అంటే ఏఎన్. సమ్ అంటే అంతా యాడ్ చేయాలా. ఏ నుంచి ఎక్కడ వరకు? ఏ నుంచి ఎక్కడ వరకు? యు వరకు. సమ్ ఫార్ములా ఏఎన్. యావరేజ్ ఎంత? 74.
ఇంటూ 21. 21 into 4, 84. 21 sevens, 147. అంటే ఎంత వస్తుంది మనకు? 1554 వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చి సమ్ ఆఫ్ నెంబర్స్ అని. నెక్స్ట్ ఫస్ట్ 11 అన్నారా? మనకు తెలుసు కదా, ఏ అంటే 1, బి అంటే 2, నెక్స్ట్ జే అంటే 10, కే అంటే 11. ఫస్ట్ 11 అంటే ఏ నుంచి కే వరకు. ఇది సమ్ ఆఫ్ 21 నెంబర్స్. ఇది సమ్ ఆఫ్ ఫస్ట్ 11 అంటే ఏ నుంచి ఎక్కడ వరకు? కే వరకు. సమ్ ఫార్ములా ఏఎన్ కదా. యావరేజ్ ఎంత? 77.2 ఇంటూ 11. మల్టిప్లై చేయండి. 22, 79, 11 7 77. ఎంత వస్తుంది? 849.2. లాస్ట్ 11 అన్నారా? లాస్ట్ 11 అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? లాస్ట్ 11 అంటే కే నుంచి యు వరకు. లాస్ట్ 11 అంటే కే నుంచి యు వరకు. ఫస్ట్ 11 అంటే ఏ నుంచి కే వరకు. లాస్ట్ 11 అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? కే నుంచి యు వరకు. సమ్ ఫార్ములా ఏఎన్. యావరేజ్ ఎంత? ఓకే, 1 minute. ఫస్ట్ 11 యావరేజ్ 72.8 కదా. లాస్ట్ 11 యావరేజ్ 77. ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేసేసాము. ఫస్ట్ 11 యావరేజ్ ఎంత? 72.8. ఇది మల్టిప్లై చేద్దాం. 11 8s 88, 11 2s 22, 30, 11 7 77, 80. ఇలా వస్తుంది. మీరు గమనిస్తే ఇక్కడ కే వచ్చింది, ఇక్కడ కే వచ్చింది. ఇప్పుడు మనం కే వాల్యూ మాత్రమే కనుక్కోవచ్చు. ఇప్పుడు ఏం కనుక్కోవచ్చు? కే వాల్యూ మాత్రమే కనుక్కోవచ్చు. కే వాల్యూ ఎలా కనుక్కోవచ్చు అంటే టోటల్ సమ్లోంచి, అంటే S21 లోంచి ఫస్ట్ 11 లాస్ట్ 11 ఈ రెండు తీసేసామనుకోండి, ఇక్కడ కే వాల్యూ ఎలా కనుక్కోవచ్చు అంటే ఇక్కడ కే ఉంది, ఇక్కడ కే ఉంది. ఈ రెండింటిని యాడ్ చేసి దీంతో నుంచి తీసేసామనుకోండి, రిమైనింగ్ అన్నీ వెళ్ళిపోతాయి. కే కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. ఒక కే మాత్రం మిగులుతుంది. కే వాల్యూ ఎలా కనుక్కోవచ్చు అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 11 ప్లస్ సమ్ ఆఫ్ లాస్ట్ 11 లోంచి టోటల్ 21 తీసేయండి. 11 ప్లస్ 11 అంటే 22 నెంబర్స్ కదా. 22 నెంబర్స్ లో 21 నెంబర్ తీసేస్తే ఒక నెంబర్ మిగులుతుంది. అదేమంటే కే. ఇప్పుడు కే కనుక్కుందాం. ఈ రెండు యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 1649, 1650 వస్తుంది. 1650 వస్తుంది. ఈ రెండు యాడ్ చేస్తే 1650. ఎంత తీసేయాలా? 1554. 10లో 4 పోతే 6, 14లో 5 పోతే 9, 96 అయితే వస్తుంది. అంటే కే వాల్యూ ఎంత? 96. కే అంటే 11th నెంబర్. 11th నెంబర్ ఎంత? 96. 10th నెంబర్ ఏమవుతుంది? 10th నెంబర్ వచ్చి 5 తక్కువ. అంటే 96లో 5 తీసేస్తే ఎంత? 91. నెక్స్ట్ ఇక్కడ ఏమని ఇచ్చారు? 10th నెంబరు 11th నెంబర్ తీసేయండి, యావరేజ్ ఆఫ్ రిమైనింగ్ నెంబర్స్ కనుక్కోమన్నారు. ఓకేనా? కనుక్కుందాం. ఇంతవరకు అర్థమైందా? ఇక్కడ ఏం కనుక్కోమన్నారంటే యావరేజ్ ఆఫ్ 19 నెంబర్స్. ఇక్కడ 2 నెంబర్స్ తీసేసాం. అవేమంటే 10th నెంబరు, 11th నెంబర్. అంటే సమ్ ఆఫ్ యావరేజ్ ఆఫ్ 19 నెంబర్స్ కనుక్కోవాలి. యావరేజ్ ఎలా కనుక్కుంటాం? S/n కదా. మొత్తం ఎన్ని నెంబర్స్? 19 నెంబర్స్. ఇక్కడ 19 నెంబర్స్ సమ్ రాయాలి. టోటల్ 21 నెంబర్స్ సమ్ రాసేయండి. 1554. ఇక్కడ 19 నెంబర్సే రాయాలి కాబట్టి 2 నెంబర్స్ తీసేయండి. ఏ నెంబర్స్ తీసేయాలా? 10th 11th. 10th నెంబర్ ఎంత? 91. 11th నెంబర్ ఎంత? 96. క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్.
ఇలాంటి మోడల్ చేసాము, ఇలాంటి మోడల్ కూడా చేసాము. ఈ మోడల్ చూడండి. ఆదిత్య appeared in a competitive exam in which final grades are determined by 3 different exams of 100 marks. ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే రాశాడు ఆదిత్య. ఇక్కడ 3 డిఫరెంట్ ఎగ్జామ్స్ అయితే రాశాడు. ప్రతి ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ కండక్ట్ చేశారు? 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేశారు. వాటి వెయిటేజెస్ ఇచ్చాడు. ఫస్ట్ సబ్జెక్ట్ వెయిటేజ్ ఎంత? 20%. సెకండ్ సబ్జెక్ట్ వెయిటేజ్ 35%. థర్డ్ సబ్జెక్ట్ వెయిటేజ్ 45%. చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 80 వచ్చాయి. వెయిటేజ్ ఎంత? 20%. సెకండ్ సబ్జెక్ట్లో వెయిటేజ్ 70. సెకండ్ సబ్జెక్ట్లో 70 మార్క్స్ వచ్చాయి. వెయిటేజ్ ఎంత? 35%. థర్డ్ సబ్జెక్ట్లో 60 మార్క్స్ వచ్చాయి. వెయిటేజ్ ఎంత? 45%. అంటే ఫస్ట్ సబ్జెక్ట్లో ఎంత స్కోర్ వచ్చింది? 20% ఆఫ్ 80. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 2 into 8 60. సెకండ్ సబ్జెక్ట్లో మల్టిప్లై చేయండి. 7 5s 35, 7 3s 21. పర్సంటేజ్ అంటే 2 డెసిమల్స్ వస్తాయి. నెక్స్ట్ థర్డ్ సబ్జెక్ట్లో 60 మార్క్స్ వచ్చాయి. వెయిటేజ్ 45% కాబట్టి 45% ఆఫ్ 60 కనుక్కోవాలి. కనుక్కోండి. 6 5s 30, 6 4s 24, 27. ఓకే, ఇంత అయితే వస్తుంది. యాడ్ చేయండి. 17, 67.5. ఓకే, ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ చేసాము. నెక్స్ట్, ఏ రిఫైనరీ ప్రొడ్యూసర్స్ 3 grades ఆఫ్ గ్యాసోలిన్. ఇక్కడ రిఫైనరీ వచ్చి 3 రకాల గ్యాసోలిన్ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ది వచ్చి రెగ్యులర్, సెకండ్ది మిడ్ గ్రేడ్, థర్డ్ది వచ్చి ప్రీమియం. రెగ్యులర్ ఎన్ని బ్యారల్స్ ఉన్నాయి? 200. ఫస్ట్ దాంతో ఎంత పర్సెంట్ ఉంది? 85%. సెకండ్ది 100 బ్యారల్స్ ఉంది. ఆక్టేన్ ఎంత పర్సెంట్ ఉంది? 90%. థర్డ్ది వచ్చి 100 బ్యారల్స్ ఉన్నాయి. ఆక్టేన్ ఎంత పర్సెంట్ ఉంది? 95%. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 2 into 85 ఎంత? 170. 90, 95. మొత్తం యాడ్ చేయండి. 18 ఒక 17, 25, 355 వస్తుంది. యావరేజ్ అంటే S/N కదా, ఇది సమ్ము. N అంటే నెంబర్ ఆఫ్ బ్యారల్స్. 200 ఒక 100, 300, 400. పర్సంటేజ్ కావాలి కదా, ఇంటూ 100. పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 4 8s 32, 35 కదా, 4 8s 32, 30 కదా, 4 7s అంటే 88.75 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ చేసాము. నెక్స్ట్, యావరేజ్ ఆఫ్ 19 కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్. ఇక్కడ 19 నెంబర్స్ ఉన్నాయి. యావరేజ్ అంటే మిడిల్ నెంబర్ అని. యావరేజ్ అంటే ఏమని? మిడిల్ నెంబర్. మిడిల్ నెంబర్ ఎంత? 41 ఉంది. మిడిల్ నెంబర్ ఎంత? 41. యావరేజ్ అంటే మిడిల్ నెంబర్ అని. ఇది అన్నిటికి కాదు, కాన్సిక్యూటివ్ నెంబర్స్ అయితే. ఇక్కడ 19 నెంబర్స్ కాబట్టి లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉంటాయి? 9 ఉంటాయి. రైట్ సైడ్ 9 ఉంటాయి. 9 + 9 18. మిడిల్లో ఒక నెంబర్. మొత్తం 19 నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ ఏం అడిగాడు? స్మాలెస్ట్ నెంబర్ అడిగారు. లెఫ్ట్ సైడ్ 9 నెంబర్స్ ఉంటాయి కదా. లెఫ్ట్ సైడ్ ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 3 6 9 నెంబర్స్ ఉంటాయి. 41కి లెఫ్ట్లో 40 ఉంటుంది. ఎందుకంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ కదా. 39, 38, 37, 36, 35, 34, 33, 32. చూడండి, లెఫ్ట్ సైడ్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 3 6 9 ఉన్నాయి. సరిపోయిందా? వాడేమడిగాడు? స్మాలెస్ట్. ఆన్సర్ 32. ఓకే, క్లియరా? ఇలాంటి మోడల్ చేసాము. ఇవంతా చేసాము. నెక్స్ట్, ఇక్కడ 5 persons యొక్క శాలరీస్ ఇచ్చారు. యావరేజ్ కనుక్కోమన్నాడు. యావరేజ్ అంటే యాడ్ చేసి by 4 చేయాలి.
15 ఒక 25 40 70 82 90 100 అంతా యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1 lakh వస్తుంది. ఎంత వస్తుంది? 1 lakh వస్తుంది. మొత్తం ఎంతమంది? 5 persons by 5 అంటే ఎంత వస్తుంది ఆన్సర్? 20,000. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ చేసాము. ఇలాంటి మోడల్ అంతా చేసాము. నెక్స్ట్ యావరేజ్ మార్క్స్ ఆఫ్ 3 sections. 3 sections ఉన్నాయి. ఫస్ట్ సెక్షన్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 35. వాళ్ళ యావరేజ్ 90. సెకండ్ సెక్షన్లో 40 ఉన్నాయి, యావరేజ్ 88. థర్డ్ సెక్షన్లో 25 స్టూడెంట్స్ ఉన్నారు, యావరేజ్ 80. యావరేజ్ మార్క్స్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్. యావరేజ్ ఫార్ములా ఏమి? S/N కదా. ఎన్ అంటే యాడ్ చేయండి. 35 ఒక 25 60 కదా. 60 ఒక 40 100. ఎస్ అంటే AN. ఇవంతా మల్టిప్లై చేయాలి. 35 into 90 plus 40 into 88 plus 25 into 80. క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ యావరేజ్ కనుక్కోమన్నాడు. యావరేజ్ అంటే అన్నిటినీ యాడ్ చేసి డివైడెడ్ బై 6 అయితే చేయాలి. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఈ మోడల్ చూడండి. 12 chairs and 6 tables. 12 chairs 6 tables. కాస్ట్ ఎంత? 12,600. యావరేజ్ కాస్ట్ ఆఫ్ ద టేబుల్ అంటే ఒక టేబుల్ కాస్ట్ ఇచ్చేసాడు. ఎంత? 1,500. చైర్ కాస్ట్ కనుక్కోవాలి. 12C ఈజ్ ఈక్వల్ టు 12,600లో 15 into 6 అంటే 90 వస్తుంది, 9,000 వస్తుంది. 12 chairs కాస్ట్ ఎంత? 3,600. 1 chair కాస్ట్ ఎంత? 300. లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇలాంటి మోడల్ చేసాము. నెక్స్ట్. థ్యాంక్ యూ ఎవరీవన్.